వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం గ్రామ సచివాలయం సంబంధించినట్టు ఎంబుక్ రికార్డింగ్ పార్ట్ 2 వీడియోని చూడబోతున్నాం. పార్ట్ 1 వీడియోలో నేను ఎర్త్ వర్క్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు సాయిల్ ఫిల్లింగ్ ఏ విధంగా రికార్డ్ చేయాలి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా పార్ట్ 1 వీడియో చూడండి. పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 వీడియోకి వచ్చేసేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్ వరకు సాయిల్ ఫిల్ చేసిన తర్వాత మనం వాటర్ అంతా సింక్ చేసేస్తాం కదా. అయిపోయిన తర్వాత మనము ప్లింత్ బీమ్కి పీసీసీ బెడ్ వేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ 1:6:10 ప్రపోర్షన్ యూజింగ్ 40 mm సైజ్. ఎంత వేస్తాం మనం ఇక్కడ బెడ్కి, పీసీసీ బెడ్కి 40 mm సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండర్ ద ప్లింత్ బీమ్. ఈ మ్యాటర్ అంతా ఎక్కడ ఉంటుంది? ఎస్టిమేషన్ కాపీలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక్కొక్క దాని యొక్క లెంత్ ఎంత ఇచ్చారు మనకి? 12.47. అదేవిధంగా 0.45, 0.10 అంటే ఏంటి? మనకి జనరల్గా ప్లింత్ బీమ్ సైజ్ ఎంత? 0.23, హైటు 0.38. అయితే ఈ 0.23కి మనం ఎగ్జాక్ట్గా 0.23 బెడ్ వేస్తే ఏమవుతుంది? కరెక్ట్గా అది మ్యాచ్ అవ్వదు. అందుకని మనం ఎక్స్ట్రాగా వేస్తాం. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇది అనుకోండి మనకి ప్లింత్ బీమ్. ఓకే, ప్లింత్ బీమ్ అనుకోండి. మనం బెడ్ అనేది ఎంత వేయాలి అంటే ఇదంతా బెడ్ వేసుకోవాలి. అంటే ఇది 0.23 అయితే ఇది 0.45 ఉండాలి. ఓకే, ఎంత థిక్నెస్ వేస్తాం? 100 mm అంటే 4 inches. ఓకే, ఈ 12.47 ఎలా వచ్చిందో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు వీడియోని జాగ్రత్తగా గమనించండి. ఓకే, లాంగ్ వాల్స్ 3 అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇది మనకి ప్లింత్ బీమ్ యొక్క లేఅవుట్. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? ఈ పోర్షన్ చూడండి. ఓకే, 12.245 12.245. ఇది సెంటర్ టు సెంటర్, అవుటర్ టు అవుటర్ అంటే అప్పుడు ఎంత యాడ్ చేయాలి? 0.23 యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు 5, 7, 4, 12. ఓకే, 12.475. ఓకేనా? వాళ్ళు ఏం చేశారు? 12.4ని ఫిక్స్ చేసుకున్నారు, 2 digits తీసుకున్నారు. అర్థమైంది కదా? అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి 86 ఇక్కడ చూడండి 8610. ఇది అవుటర్ టు అవుటర్ 8610కి మనం ఎంత యాడ్ చేయాలి? 230 అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఎంత? 0.488. ఓకే, 8.840. ఓకేనా? ఇది 8.840. ఈ విధంగా మనకి ఆ వాల్యూస్ అనేది వస్తాయి. అయితే ఈ వాల్యూస్ అనేది మనకి సైట్కి వెళ్ళిన తర్వాత సైట్లో మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ ఎంత ఉంటే అంత. ఇప్పుడు 8.840 రావాలి, ఒక్కొక్కసారి 8.842 ఉండొచ్చు. ఓకే, ఏది ఉంటే అదే మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది క్లియర్ అయిందా? లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకసారి ఆ 3 కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 12.47 లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1, 2, 3 అయిపోయింది. దాని తర్వాత మనకి షార్ట్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. తర్వాత క్రాస్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఓకేనా? ఈ విధంగా మనము క్రాస్ వాల్స్, లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్ అనేది మనము దేన్ని ఏమని పిలుస్తారని మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ షార్ట్ వాల్స్ ఎన్ని? 3 చెప్పాను కదా. 8.38 అనేది వచ్చింది మనకి. అంటే ఈ 8.38 అనేది ఎందుకు వచ్చిందంటే మనకి వాల్యూ ఉంది కదా ఆల్రెడీ. మనకి సపోజ్ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కాలం ఉంది కదా, సారీ, ఈ ప్లింత్ బీమ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది ఆల్రెడీ ఉంది. ఓకే, కాబట్టి మనకి అది మీకు ఇందాక చెప్పింది ఏంది? అవుటర్ టు అవుటర్. కాబట్టి దీన్ని డిడక్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు మనకి అవుటర్ టు అవుటర్ ఎంత వచ్చింది? 8.840 వచ్చింది. ఓకే, 8.840లో నుంచి ఈ రిమైనింగ్ ఈ 2 సైడ్ మన ప్లింత్ బీమ్ యొక్క విడ్త్ తీసేయాలి కదా. ఒక సైడ్ వచ్చేసి 0.23, 2 సైడ్స్ 0.46. అంటే 0.46 అనేది
మైనస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 0.838 అంటే అప్పుడు ఎంత వస్తుంది? 8.38 వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా ఎందుకు తీసేసాము? ఆల్రెడీ ఇక్కడ మనకి ప్లింత్ బీమ్ అనేది ఇక్కడ వచ్చింది, దీన్ని మైనస్ చేయాలి. ఈ 2 సైడ్స్ మైనస్ చేస్తే ఈ మధ్యలో వాల్యూ అనేది మనకి వస్తుంది. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి. ఓకే, షార్ట్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, 3 ఉన్నాయి. ఒక్కొక్కటి 8.38, 0.45, 0.10 అన్నిటి కామన్. అంటే మనం బెడ్ విడ్త్ వచ్చేసి 450 mm, డెప్త్ వచ్చేసి 100 mm వేస్తాం. క్రాస్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అవునా కదా, క్రాస్ వాల్స్ 2 ఉన్నాయి. ఇందాక నేను 3 అని చెప్పినట్టున్నాను కన్ఫ్యూషన్లో. ఒకసారి అది కూడా క్లియర్గా చూసుకుందాం. ఎస్, 2నే. ఎందుకంటే ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఇదే. ఇవి 2 క్రాస్ వాల్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూ 3.16 కూడా సేమ్ అదే విధంగా క్యాలిక్యులేట్ చేయండి. అంటే మనకి సైట్లోకి వెళ్ళిన తర్వాత తీసుకున్న వాల్యూ వేసేస్తాం. దాని తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మనకి కాలమ్స్ కూడా ఉంటాయి కదా, కాలమ్స్ని డిడక్ట్ చేయాలి. ఎందుకంటే కాలమ్స్ని రైజ్ చేస్తాం కదా మనము. సపోజ్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్ వరకు రైజ్ చేస్తాం. రైజ్ చేసినప్పుడు ఈ కాలమ్ సైజ్ అనేది డిడక్ట్ చేయాలి కదా. ఓకే, ఈ డిడక్షన్ అనేది చూడండి, ఇక్కడ చూడండి, డిడక్ట్ ద కాలమ్స్. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మొత్తము? మనకి ఉన్నటువంటి కాలమ్స్ 15 కాలమ్స్. దాని సైజు 0.23, 0.38. ఓకే, దాంట్లో నుంచి మనము 4 ఇంచ్ అంటే 100 mm అనేది మనము మైనస్ చేయాలి. ఓకే, మైనస్ చేస్తే మనకి టోటల్ మొత్తం పీసీసీ బెడ్ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 2.96. అది దేనికి? ప్లింత్ బీమ్కి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ప్లింత్ బీము బెడ్ వేసిన తర్వాత ప్లింత్ బీమ్కి రెయిన్ఫోర్స్మెంట్ కట్టాలి. ఓకే, ఇదంతా స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మనము ఎంబుక్లో ఉన్నది రికార్డ్ చేయాలి. దాని తర్వాత ప్లింత్ బీమ్ 1, ప్లింత్ బీమ్ 1కి చూడండి, మెయిన్ టాపు, మెయిన్ బాటమ్. ఓకేనా, దాని తర్వాత ఎక్స్ట్రా బార్స్ ఉంటే ఎక్స్ట్రా బార్స్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, అది ఎంత లెంత్ కట్ చేసాం చూడండి. ఇక్కడ మెయిన్ టాప్లో 2 బార్స్ ఇచ్చారు. ఆ ఒక్కొక్క బార్ లెంత్ 9.4 మీటర్స్. ఓకే, ఏ బార్ యూజ్ చేశారు? 16 బార్స్. దాని తర్వాత బాటంలో 2 నెంబర్స్ 12 యూజ్ చేశారు, ఒక్కోటి 3.65. ఓకేనా, మళ్ళీ బాటంలో 3 యూజ్ చేశారు, 5.75, 12 mm బార్స్. ఓకే, ఈ విధంగా ప్రతిదీ కూడా మనము మనకి ప్లాన్లో ఇచ్చిన విధంగా మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆన్ ద టాప్, ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఎట్ ద టాప్. ఓకే, ఎక్స్ట్రాస్ కూడా ఇచ్చారు చూడండి. ఎక్స్ట్రా ఎన్ని ఇచ్చారు? 3.2 మీటర్ ఎక్స్ట్రా ఇచ్చారు, అదేది 16 mm. మళ్ళీ ఇంకొక అంటే మనకి ప్లింత్ బీమ్ 101 మీరు దగ్గర పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక పోర్షన్ నుంచి ఎక్స్ట్రా బార్ 1.5 ఇచ్చారు, 16 ఇచ్చేసారు. దీనికి యూజ్ చేసే స్టెరప్స్ ఎన్ని ఇచ్చారు? 68 వచ్చాయి. ఈ 68 ఎలా వచ్చాయి అనేది నేను ఆల్రెడీ మీకు బార్ బెండింగ్ షెడ్యూల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి స్పేసింగ్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1 కొడితే మనకు వస్తుంది 1.2 మీటర్స్ అనేది ఎలా వచ్చింది, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ వాల్యూ అంతా మనకి వచ్చింది రన్నింగ్ మీటర్లో దేనికి ఎదురుగా దానికి. ఇక్కడ 8 mm, 10 mm, 12, 16 ఈ విధంగా మొత్తం మనం మెన్షన్ చేసుకుంటాం. మెన్షన్ చేసుకున్న దాని తర్వాత మనం ఏదైతే ఉంటుందో దాని కాంపోనెంట్ ఎదురుగా దాని వాల్యూస్ అనేది ఈ విధంగా రికార్డ్ చేస్తాం. ఇప్పుడు 16 ఇక్కడ 12 కాబట్టి 12 ఎదురుగా ఈ విధంగా. తర్వాత ప్లింత్ బీము 102 చూడండి, మెయిన్ టాపు, మెయిన్ బాటమ్. ఓకేనా, దాని తర్వాత ఎక్స్ట్రా బార్స్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. మనకి సైట్లో రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేది అక్కడికి వెళ్ళేసి మనం తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎస్టిమేషన్ కాపీలో ఉన్నట్టు ప్లాన్లో ఉన్నట్టుగానే మనము ఎగ్జిక్యూట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అదే వాల్యూస్ రాసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే మనం సైట్ దగ్గరికి వెళ్ళేసి మనము సైట్లో ఏదైతే ఉందో ఆ సైట్లో ఉన్న విధంగా మనకి ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది రికార్డ్ చేయాలి. చూడండి, తర్వాత 104, 105, 106 అన్నిటికీ సేమ్ ఇంతే. అన్నిటికీ ఇక్కడ మనం ఏంటంటే స్టీల్ క్వాంటిటీ అనేది రన్నింగ్ మీటర్లో మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత చూడండి 107, 108 మొత్తం స్టీల్ క్వాంటిటీ. ఓకే, ఎన్ని బీమ్స్ ఉన్నాయి మొత్తం. తర్వాత స్టిరప్స్ అనమాట. అంటే మనం ఈ ప్లింత్ బీమ్లో టాప్లో ఏం రాడ్స్ యూస్ చేస్తున్నాం, బాటంలో ఎన్ని రాడ్స్ యూస్ చేస్తున్నాం, దాని లెంత్ ఎంత, ఎక్స్ట్రా బార్ లెంత్ ఎంత, ఏ రాడ్ యూస్ చేస్తున్నాం, స్టిరప్స్ సైజ్ ఎంత, ఎన్ని యూస్ చేస్తున్నాము.
ఓకే, దాని ఏ బార్ అనేది మొత్తం దానికి సంబంధించి ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా మనము మొత్తం అన్ని అంటే 8 mm ఎంత, 10 mm ఎంత, 12 ఎంత, 16 ఎంత, ఇది ప్లింత్ బీమ్కి సంబంధించి మొత్తం అనేది మనం ఇక్కడ లాస్ట్లో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ పాయింట్, ప్లింత్ బీము రెయిన్ఫోర్స్మెంట్ కట్టిన తర్వాత సెంటరింగ్ కొట్టించిన తర్వాత మనము ప్లింత్ బీమ్కి కాంక్రీట్ అనేది వేయాలి. చూడండి, లాంగ్ వాల్స్ సేమ్ అదే వాల్యూ. ఇక్కడ మనము ప్లింత్ బీమ్ సైజ్ ఎంత ఇచ్చాము, 0.23 ఇంటూ 0.38. ఓకే, ఎన్ని లాంగ్ వాల్స్ ఎన్ని అని చెప్పాము, 3 లాంగ్ వాల్స్. ఓకే, తర్వాత షార్ట్ వాల్స్ 3, క్రాస్ వాల్స్. ఓకే, తర్వాత డిడక్షన్ మొత్తం కాలమ్స్ కూడా డిడక్ట్ చేయాలి, ఇదనమాట. ఓకే, దీని మొత్తం మనము చేస్తే మనకి ఎంత 5.99 అనేది క్యూబిక్ మీటర్ అనేది ప్లింత్ బీమ్ యొక్క కాంక్రీట్ క్వాంటిటీ అనేది మనకు వస్తుంది. ఓకేనా, దీని తర్వాత మనము ప్లింత్ బీమ్ వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కాలమ్స్ అనేది మనము ప్లింత్ బీమ్ నుంచి బేస్మెంట్ వరకు రైజ్ చేయాలి. అంతే కదా, ప్లింత్ బీమ్ నుంచి బేస్మెంట్ వరకు మనము కాలమ్స్ అనేది రైజ్ చేయాలి. అయితే మనకి ఎన్ని రకాల కాలమ్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, కాలం 1, 2, 3 అనమాట. అయితే ఈ కాలం 1 వచ్చేసి ఫుటింగ్కి సంబంధించి 1, 2, 3, F1, F2, F3 కదా. ఈ కాలమ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ కాలమ్స్ ఎంతవరకు రైజ్ చేయాలో చూడండి. 11 కాలమ్స్ 0.23, 0.38 ఎంత రైజ్ చేశారు, 0.5. ఈ 0.5 అనేది ఎలా డిసైడ్ చేస్తాం, మనకు ఉన్నటువంటి రోడ్ లెవెల్ని బట్టి ఈ 0.5, 0.6, 0.8 అనేది మన ఇష్టం, ఎంతైతే అంత రైజ్ చేస్తాం. తర్వాత స్టెయిర్ కేస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఓకే, 0.23, 0.38, ఇది కూడా 0.5. అన్ని కాలమ్స్ ఒకటే లెవెల్లో రైజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎందుకు మనం సపరేట్గా స్టెయిర్ కేస్ కాలమ్స్ అన్నామంటే మనకి స్టెయిర్ కేస్ అనేది వస్తుంది కదా సచివాలయానికి, అందుకని మీకు గుర్తుగా అది ఉంచామన్నమాట. ఇదేంది స్టెయిర్ కేస్ కాలం ఫ్రంట్ సైడ్. తర్వాత బ్యాక్ సైడ్. ఓకే, బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి 2 కాలమ్స్ ఉన్నాయి, 0.23, 0.38, 0.50. ఓకే, ఇది మనకి ఇప్పుడు మనం ఎంతవరకు రికార్డ్ చేసాము, బేస్మెంట్ వరకు కాలమ్స్ అనేది రైజ్ చేసాం. బేస్మెంట్ వరకు కాలమ్స్ రైజ్ చేసిన తర్వాత ప్లింత్ బీమ్ మీద మనం ఏం చేయాలి, మనము బ్రిక్ మ్యాసనరీ అనేది కట్టాలి. ఓకేనా, అయితే ఈ కాలమ్స్ యొక్క క్వాంటిటీ ఎంత వచ్చింది, ఫ్రమ్ ద ప్లింత్ బీమ్ నుంచి బేస్మెంట్కి 0.64 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మ్యాసనరీ వరకు 1:6 రేషియోతో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం ఏంటి దాని గురించి క్లియర్గా ఉంది. ఇదంతా మనకి ఎక్కడ ఉంటుంది, ఎస్టిమేషన్ కాపీలో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి బ్రిక్ వర్క్ యొక్క సైజు. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిందంటే లాంగ్ వాల్స్ ఎన్ని ఇచ్చారు, ఓకే లాంగ్ వాల్స్ 3 ఉన్నాయి అవునా, ఒక్కొక్కటి అవుటర్ టు అవుటర్ 12.47. ఈ 0.225 అనేది ఏంది, మన ఈ బ్రిక్ యొక్క థిక్నెస్. ఓకే, మనకి 9 ఇంచ్ బ్రిక్ ఉంటుంది అంటే 0.23 ఉంటుంది కదా. ఓకే, ఎగ్జాక్ట్గా మనకి 0.23 విత్ ప్లాస్టింగ్తో ఇది 0.225. 0.5 అనేది హైట్. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ షార్ట్ వాల్స్ వచ్చేసి 3 ఉన్నాయి, 8.38. 0.225 అంటే విడ్త్, ఇక్కడ మనం బి అని మెన్షన్ చేసాం కదా, విడ్త్. డెప్త్ వచ్చేసి ఎంత హైట్ కడుతున్నాం, 0.5. సేమ్ మొత్తం అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్రెడీ కాలమ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. ఈ కాలమ్స్ అనేది మనము టోటల్లో నుంచి మనం కాలమ్స్ అనేది మైనస్ చేస్తే మనకి టోటల్ యొక్క బ్రిక్ వర్క్ క్వాంటిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనము డిడక్ట్ ద స్టెయిర్ కేస్ బీమ్. ఓకే, స్టెయిర్ కేస్ బీమ్ అనేది కూడా మనము డిడక్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి, బేస్మెంట్ కట్టిన తర్వాత మనకి బేస్మెంట్కి అనేది సాయిల్ అనేది ఫిల్ చేయాలి. చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు, ఏమని మెన్షన్ చేశాడు, ఫిల్లింగ్ విత్ ద సెలెక్టెడ్ మెటీరియల్ ఇన్ ద బేస్మెంట్ ఫ్రమ్ ద అప్రూవ్డ్ క్వారీ బై వాటరింగ్ అండ్ ర్యామింగ్ ఇంక్లూడింగ్ ఆపరేషనల్ లేబర్ ఛార్జెస్ ఫర్ ద బేస్మెంట్. ఇక్కడ మనకి సపరేట్గా గోడౌన్కి, తర్వాత రిమైనింగ్ సెక్రటరీ రూము, అగ్రికల్చర్ ఆక్వా రూము, స్టెయిర్ కేస్ రూము, హాల్, ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే మన క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. ప్లస్ ఎవరైనా ఎంబుక్ వెరిఫై చేసుకోవాలన్నా కానీ వాళ్ళకి సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి గోడౌన్ యొక్క సైజు 8.38 3.24 అంటే అది ఇన్నర్ టు ఇన్నర్. ఓకే, ఈ 0.35 అనేది మనం సాయిల్ ఫిల్లింగ్ డెప్త్. మనం సాయిల్ ఫిల్లింగ్ డెప్త్ ఎంత చేస్తామో అంతే చేసుకుంటాం. ఓకేనా, దాని తర్వాత ఇదంతా మనకి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేసి సాయిల్ ఫిల్లింగ్ యొక్క ఎర్త్ వర్క్ క్వాంటిటీ 33.36 క్యూబిక్ మీటర్. దాని తర్వాత ఫిల్లింగ్ విత్ ద శాండ్ ఇన్ ద బేస్మెంట్ ఫ్రమ్ ద అప్రూవ్డ్ క్వారీ. దాని తర్వాత మనం రిమైనింగ్ ఏం చేయాలి, మనము ఓన్లీ
ఫస్ట్ మనం ఏం చేసాం, సెలెక్టెడ్ మెటీరియల్ అంటే మామూలుగా సాయిల్ వేసాం. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే శాండ్ అనేది వేయాలి. సేమ్ దీనికే మొత్తం ఫిల్లింగ్కి మనం ఏం చేసాము, ఇక్కడ చూడండి 0.40. ఓకే, రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ పోర్షన్ మొత్తం మనం ఏం చేసామంటే సాయిల్ అనేది, శాండ్ అనేది ఫిల్ చేసాం. ఇది వచ్చేసి 38.13 అనేది శాండ్ యొక్క క్వాంటిటీ. ఓకేనా, మనము 2 లేయర్స్గా డిసైడ్ చేసుకున్నాం అంతే, ఏం లేదు అక్కడ. మనం మొత్తం సాయిల్ ఫిల్ చేసిన తర్వాత మనము టాప్ లెవెల్ నుంచి 4 ఇంచెస్ డౌన్ ఉండేటట్లు చూసుకోవాలి. ఓకేనా, ఈ 4 ఇంచెస్ అనేది మనం ఏంటంటే పీసీసీ బెడ్ వేస్తాము 40 mm సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్తో. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ 1:6:10 ప్రపోర్షన్. అక్కడ మీరు ఏ ప్రపోర్షన్ యూజ్ చేస్తే ఆ ప్రపోర్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫ్లోరింగ్ బెడ్ గోడౌన్కి, సెక్రటరీ రూమ్కి, అగ్రికల్చర్ ఆర్ ఆక్వా రూమ్కి, స్టేర్ కేస్ రూమ్కి, హాల్కి. ఓకే, ఇవి వచ్చేసి రూమ్ యొక్క ఇన్నర్ టు ఇన్నర్ సైజు, ఇది దీని యొక్క డెప్త్. ఓకే, దెన్ టోటల్ క్వాంటిటీ ఎంత వచ్చింది, 9.55 క్యూబిక్ మీటర్. ఇదేంది, పీసీసీ బెడ్ యొక్క కాంక్రీట్ క్వాంటిటీ 9.55 క్యూబిక్ మీటర్. ఓకేనా, దీని తర్వాత మనకి ఏంటంటే కాలమ్స్ అనేది మనము స్లాబ్ వరకు రైజ్ చేయాలి. అదేవిధంగా లింటిల్ వర్క్ కానీ మనం రైస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తాడంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ M25 గ్రేడ్ అనమాట. ఓకే, ఈ గ్రేడ్ అనేది చూడండి, యూజింగ్ 20 mm సైజ్ ఆఫ్ గ్రేడెడ్ మిషన్ క్రష్డ్ హార్డ్ గ్రానైట్ అనమాట. ఓకే, ఇది యూజ్ చేస్తున్నాం. ఇది కాలమ్స్ ఫ్రమ్ బేస్మెంట్ టు స్లాబ్. అయితే స్లాబ్ వరకు రైస్ చేస్తే స్లాబ్ వరకు జనరల్గా ఏంటంటే మనకి ఓవరాల్ లింటిల్ వస్తే మీరు స్లాబ్ వరకు రైస్ చేయకూడదు, లింటిల్ వరకే రైస్ చేయాలి. అప్పుడు లింటిల్ వరకే రైస్ చేసి అంతవరకు రికార్డ్ చేస్తాం. ఇక్కడ వీళ్ళు స్లాబ్ వరకు రైస్ చేశారు కాబట్టి స్లాబ్ వరకు మెన్షన్ చేశారు. చూడండి, మొత్తం మనకి ఎన్ని కాలమ్స్, 15 కాలమ్స్. ఓకే, ఈ 15 కాలమ్స్లో మనకి రైజ్ అయ్యే కాలమ్స్ చూడండి, 8 కాలమ్స్ వచ్చేసి 0.23, 0.38, 2.79. ఓకే, ఈ 2.79 ఎలా వచ్చిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కాలమ్స్ అనేది మనం 2.79 వరకు రైజ్ చేయలేదు. ఎలా తెలుస్తుంది అంటే చూడండి, మనకి ఫ్లోర్ టు ఫ్లోర్ హైటు 3300. అయితే ఈ 3300లో మనకేంటంటే మనకి 505 అనేది బీమ్ సైజు. ఓకేనా, ఈ 505 బీమ్ సైజ్ ఇచ్చినప్పుడు మనకి 3300లో నుంచి 505 తీసేస్తే మనకి 2795 వస్తుంది. ఓకేనా, అందుకు 2.7 తీసుకున్నారు. దాని తర్వాత బీమ్ సైజ్ ఆల్రెడీ ఇచ్చారు, అది ఎక్కడుందో కూడా చూపిస్తాం. 425 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2875. కాబట్టి 2.87 అనేది వీళ్ళు తీసుకున్నారు. అర్థమవుతుందా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈ కాలమ్స్ ఇంకా స్టేర్ కేస్ బ్యాక్ కాలమ్స్ అని ఏమని మెన్షన్ చేశాడు, హైట్ 1.2 ఎందుకు తీశారంటే మనకి స్టేర్ కేస్లో 1.65 అనేది ఉంది. 1.65 అనేది టాప్కి. అయితే దీంట్లో నుంచి మనం 450 mm మైనస్ చేస్తే 1.2 అనేది రైజ్ చేయాలి. దీని గురించి నేను ఆల్రెడీ స్టేర్ కేస్ డిజైన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను, 1.2 ఎలా వస్తుంది అనేది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి.